నమస్తే అందరికీ, నేను మీ ప్రియ. వెల్కమ్ టు ప్రియాస్ డైరీ. చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నానైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మునక్కాయ పప్పు అయితే చేసేస్తున్నాను. ఒకసారి చూడండి, తెలియని వాళ్ళు ఉంటే చాలా చాలా బాగుంటుంది. కమ్మని టేస్ట్ అయితే వస్తుందన్నమాట. నేను చేసే స్టైల్లో చేయండి, అద్భుతంగా ఉందంటారు ఎవరైనా కానీ, అంత బాగుంటుంది. ఇంకెందుకు లేట్ అండి, ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కప్పు కందిపప్పు, మునక్కాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే తీసేసుకుందాము. మునక్కాయలు అయితే కడిగేసి పెట్టేసుకొని అందులో మళ్ళీ వాటర్ వేసేసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకుందాము. ఇవి ఉడకాలన్నమాట. నెక్స్ట్ అయితే ఒక కప్పు కందిపప్పుని అయితే శుభ్రంగా కడుక్కోవాలి 2-3 టైమ్స్. నెక్స్ట్ అలా కొంచెం సేపు నానబెట్టేసుకొని పక్కన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు అయితే కట్ చేసేసుకుందాము. ఇవన్నీ సన్నగా కట్ చేసేసుకొని మనం ఈ పప్పులో అయితే వేసేసుకున్నాం అన్నమాట. టమాటా ఎప్పుడైనా కానీ పప్పు టేస్ట్ అనేది బాగా ఇస్తుంది. సో నేను అందుకని ఎక్కువగా వేసుకుంటాను అన్నమాట పప్పులో. అలానే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక రేకు చింతపండు అయితే వేసేసుకున్నాము. నెక్స్ట్ అలానే పసుపు కూడా వేసేసుకున్నాము. ఇంకా కుక్ చేసేసుకోవాలన్నమాట. ఇది కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకున్నాము. నెక్స్ట్ అయితే మనం ఉడకబెట్టుకున్న మునక్కాయలు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇవైతే పక్కన దించేసుకుందాము. ఇప్పుడు ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేస్తున్నాయి. 3 విజిల్స్ వచ్చేసినాక ఆపేసుకోవడమే. సో కొంచెం చల్లారినాకైతే మనం తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉడికించుకొని 3 విజిల్స్ తర్వాత మనము కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు నేనైతే కళ్ళుప్పు వేసుకున్నాను తగినంత. ఇప్పుడు స్మాష్ చేసుకుంటున్నాను పప్పు గుత్తితో. ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటే అంతా కలిసిపోతుంది అనమాట. టమాటా అంతా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టిన మునక్కాయలను అయితే వాటర్తో సహా అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే వాటర్లోనే ఫ్లేవర్ ఉంటుంది. ఆ మునక్కాయ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇంకా మన పప్పుకి ఫేవరెట్ అయిన తాలింపు అయితే వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకొని కొంచెం వేగినాక కరివేపాకు, ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. అలానే చిన్నుల్లిపాయ కూడా ఒక 4 రెమ్మలు దంచి అయితే అందులో వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేగినాక ఇంగువ కూడా యాడ్ చేసేసుకుందాము. కొంచెం గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తిరుమాత అనేది కరెక్ట్గా వేసుకుంటే పప్పు అనేది రుచి చాలా బాగుంటుంది. ఇంగువ అనేది వేసేసుకొని ఇప్పుడు తిరుమాత అయితే వేసేసుకుందాం పప్పులో. ఈ పప్పు తిరుమాత వేసేటప్పుడు భలే స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ కొంచెంసేపు మనమైతే ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. నేనైతే పిల్లలకి కారం లేకుండా తీసి పక్కన వేసేస్తున్నాను. నెక్స్ట్ మా వాటికి అయితే కారం వేసుకుంటున్నాం అనమాట. ఇది నేను వేసేది గొడ్డు కారం అనమాట, గుంటూరు కారము. అది 2 స్పూన్స్ వేసి కొంచెం సాంబార్ పొడి అంటే గుంటూరులో చేస్తారు కదా, చిన్నుల్లిపాయ, ధనియాలన్నీ మిక్స్ చేసి అది 1/2 స్పూన్ అయితే వేసాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అది. ఇది బాగా ఉడికించుకొని ఒక 10 మినిట్స్ ఆపేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పప్పు చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకి రోజు దొరకవు కదా మునక్కాయలు, ఎండాకాలం మాత్రం ఎక్కువ వస్తాయన్నమాట. ఈ టైంలో మనము సాంబార్లని, పప్పు అని చాలా రకాలు చేసుకుంటాము. తప్పకుండా ట్రై చేయండి, మునక్కాయ పప్పు చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే నేను ఒక సర్వింగ్ బౌల్ అయితే తీసేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పప్పు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క ముద్ద తింటుంటే ఆహా ఓహో అనుకుంటూ తింటారు. ఇందులో కాంబినేషన్ కొంచెం అప్పడాలు కానీ, ఆమ్లెట్ కానీ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.